యేసు ప్రభు సిలువకు కొట్టిన మేకులు ఎంత పెద్దవో తెలుసా? ఆ మేకుల వెనుక చరిత్ర, పురావస్తు ఆధారాలు మరియు బైబిల్ ప్రవచనాలు కూడా ఉన్నాయి. రోమన్ సామ్రాజ్యంలో అతి క్రూరమైనది సిలువ శిక్ష. శిక్ష పడిన వ్యక్తిని సిలువకు బలంగా స్థిరపరచడానికి పెద్ద ఇనుప మేకులను వాడేవారు. చరిత్రకారుల అంచనా ప్రకారం ఈ మేకులు సాధారణంగా 7 నుండి 9 అంగుళాల పొడవు ఉండేవి. 1968లో గివద్ హా మిఫ్తార్ ప్రాంతంలో ఒక సమాధిలో సిలువ వేయబడిన వ్యక్తి ఎముకలు కనుగొన్నారు. ఆ వ్యక్తి పేరు యెహోహానాన్. అతని కాలి ఎముకలలో సుమారు 7 అంగుళాల ఇనుప మేకు ఉండడం పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది రోమన్ కాలంలో సిలువ శిక్ష ఎలా జరిగేదో చెప్పే అత్యంత ముఖ్యమైన ఆధారం. బైబిల్ ప్రకారం కూడా యేసు ప్రభును మేకులతో సిలువకు కొట్టారు. యేసు ప్రభు చేతులు, కాళ్లకు కొట్టిన 9 అంగుళాల పొడవు మేకులు ఎంతటి భయంకరమైన నొప్పిని ఇచ్చాయో ఊహించండి. చేతికి లేదా కాలికి చిన్న ముళ్ళు గుచ్చుకున్నా మనం నొప్పి తట్టుకోలేం. కానీ యేసు ప్రభు చేతుల్లో, కాళ్ళలో పెద్ద మేకులు కొట్టిన కూడా ఆయన మన కోసం భయంకరమైన బాధను మౌనంగా భరించారు. ఏ పాపం ఎరుగని ఆయన మన కోసం అంత శిక్ష భరించడం సాధారణ విషయం కాదు.